హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియోలో మీకు ఎంతో ఇష్టమైన స్టెన్సిల్ డిజైన్స్ చూపించబోతున్నానండి. సో, ఇందులో కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు డిజైన్స్ ఉన్నాయి. అన్నీ ఒక్క వీడియోలో అయితే అవ్వదు. సో, మీరు ఎక్కువగా అడిగే డిజైన్స్ నేను చూపిస్తున్నాను ఈరోజు వీడియోలోని. సో, ఫస్ట్ అయితే మనకి పంచ గజాల మీద కూర్చుని లక్ష్మీదేవి అమ్మవారిని అయితే చూపించడం జరిగింది. సో, మీకు ఇక్కడ నేను చూపించే ముగ్గులు డిజైన్స్ అన్ని మాక్సిమం తెలుసని అనుకుంటున్నాను. ఎందుకంటే రిపీటెడ్లీ నన్ను అడిగే స్టెన్సిల్ డిజైన్స్ ఇవేనండి. సో, కుబేర ముగ్గని లేదా ఆదిత్య హృదయం అని చెప్పేసి శ్రీచక్రం అని ఇలా అడుగుతూనే ఉంటారు కస్టమర్స్ అందరూను. సో, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి పాదాలు. ఇప్పుడు మీరు చూసినదైతే లక్ష్మీదేవి పాదాలండి. ఇందులో మీరు చూసినట్టయితే మనకి కలుషం, కుబేర ముగ్గు, కమలం ఇవన్నీ కూడా హోమం, సూర్య భగవానుడు, గద మొత్తం ఇవన్నీ కూడా మనకి లక్ష్మీదేవి పాదాల్లో ఉంటాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీనం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. చంద్రుడు ఇవన్నీ కూడా ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మనకి లక్ష్మీదేవి పాదాల్లో కనిపిస్తుంది. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ డిజైన్ అనమాట. ఇదైతే మాత్రం వెంకటేశ్వర స్వామి స్టెన్సిల్ అండి. చాలా బాగుంటుంది. మనకు అటు ఇటు గరుడాల వారు ఆంజనేయ స్వామి కూర్చుని శంకు చక్రాలతో అండ్ చుట్టూరా ఫ్లవర్స్ వచ్చి చాలా అందంగా ఉంటుంది స్టెన్సిల్ వేసుకున్నట్టయితే. అండ్ తర్వాత మీరు చూసేది మహాలక్ష్మి మాతా ప్రసన్ అని రాసుందండి అక్కడ. కమలంలో కూర్చుని లక్ష్మీదేవి అనమాట. ఇది కూడా మనకి లేటెస్ట్గా వచ్చిన డిజైన్ అనమాట. మన కొత్త యాడ్ ఆన్ అనమాట. సో, చాలా బాగుంటుంది అమ్మవారి స్టెన్సిల్ అనేది. చాలామంది అంటే మన దగ్గర అమ్మవారికి సంబంధించిన పాదాలు కానీ, గజాల మీద కూర్చున్న అమ్మవారి కానీ, లేదా ఇక్కడ లక్ష్మీదేవి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ అంటే చాలా వరకు దేవుడి ప్రతిమలు ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు ఆల్మోస్ట్ అన్ని గో పాదాలు, కల్పవృక్షం, గజాలు, కామధేను, కృష్ణుడు, కూర్మావతారం, శంకుచక్ర, విష్ణుమూర్తి అవతారం ముఖ్యంగా అండ్ మీకు కనిపిస్తున్నాయి కదా తులసి కోట, ఇవన్నీ కూడా ఒకే ఫ్రేమ్లో అనమాట. ఒకే ఫ్రేమ్లో ఇవన్నీ కూడా మనకి వేసుకోవచ్చు అనమాట. చాలా వరకు ఇవన్నీ తులసి కోట దగ్గర వేసుకుంటారండి డిజైన్స్ అనేవి. అలాగే పూజా మందిరంలో మనకి ప్లేస్ ఎక్కువ ఉంటే కనుక అక్కడ వేసుకుంటారనమాట. దీంట్లో మనకి సైజెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఫస్ట్ చూసిన లక్ష్మీదేవి వచ్చేసి మనకి 15 ఇంచెస్ ఇంటూ 11 ఇంచెస్ అండి. సో, తర్వాత చూపించినవన్నీ కూడా మనకి 10x10 అనమాట. మీకు అర్థమైంది కదా. సో, ఫస్ట్లో నేను చూపించిన గజలక్ష్మి అదే గజాల మీద కూర్చున్న అమ్మవారు మీకు 15 ఇంచులు పొడుగు, 11 ఇంచులు వెడల్పు అనమాట. తర్వాత చూపించిన ఇప్పటి వరకు కూడా ఇంకా నేను చూపిస్తున్నవన్నీ కూడా మనకి 10x10 శ్రీచక్రం అండి. చాలామంది ఫేవరెట్ శ్రీచక్రము. సో, 10x10 ఇంచెస్ అనమాట. సో, మనకి స్క్వేర్ లాగా. మీరు ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే మీరు మినిమం 4 పీసెస్ అండి. ఎందుకు 4 పీసెస్ అంటున్నానంటే, అంటే ప్రీవియస్లీ 3 పీసెస్ అనేవాళ్ళం. బట్ చాలామంది క్లయింట్స్ ఏం చేస్తున్నారంటే స్క్వేర్ 2, రెక్టాంగిల్ షేప్ ఒకటే ఆర్డర్ పెడుతున్నారు. దానివల్ల ఏమైందంటే మనకి ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. సో, ఈ మధ్యలో క్లాత్ అనేది కొంచెం డెలికేట్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం ప్యాకింగ్ అనేది చేయాలి. సో, అందుకోసం మినిమం 4 స్టెన్సిల్స్ అండి. అయితే 2 స్క్వేరు, 2 రెక్టాంగిల్ లేదా 4 స్క్వేరే లేదా 4 రెక్టాంగిలే. సో, ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే డ్యామేజ్ అవ్వకుండా మీ ప్రోడక్ట్ మీకు సేఫ్గా రావడం కోసమే మాత్రమే చెప్తున్నాం అనమాట. సో, మినిమం అయితే 4 తీసుకోవాలి. లేదు అంటే మాత్రం మీరు మినిమం 3 తీసుకోవచ్చు. కానీ 3 స్క్వేర్ అయి ఉండాలి లేదా 3 రెక్టాంగిల్ అయి ఉండాలి. సో, పార్సల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం మాత్రమే చెప్తున్నాం అనమాట. సో, మామూలుగానే బేసిక్గా 3 మినిమం తీసుకోవాలి స్టెన్సిల్స్. సో, డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే మీరు 4 మినిమం తీసుకోవాలన్నమాట. సో, ఇదొక్కటి మా తరపు నుంచి రిక్వెస్ట్. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు పద్మావతి దేవి అమ్మవారు అండ్ అలాగే వెంకటేశ్వర స్వామి అనమాట. ఈ ఫ్రేమ్ కూడా మనకి 10x10 ఇంచెస్లోనే వస్తుందండి. ఇప్పుడు చూపిస్తున్న ముగ్గు అయితే మాత్రం చాలా మంది క్లయింట్స్ ఫేవరెట్ అని చెప్పాలి. మెలికల ముగ్గు. చాలా మందికి మెలికల ముగ్గు రాదు. ఈవెన్ నాతో కలిపి కూడా మెలికల ముగ్గు రాదు నాకు. సో, నాకు చాలా ఇష్టమైన డిజైన్ అనమాట. ఇది కూడా వెంకటేశ్వర స్వామి ఫ్రేమింగ్ తర్వాత నాకు ఈ ముగ్గు చాలా ఫేవరెట్ అనమాట. సో, చాలామంది రెక్టాంగులర్ బార్డర్ డిజైన్స్లో కూడా మెలికలు అడుగుతున్నారు. సో, తయారు చేస్తున్నామండి. ప్రస్తుతానికి 2, 3 ఉన్నాయి. సో, తయారు చేస్తాము. మ్యాక్సిమం సంక్రాంతి కల్లా మ్యాక్సిమం తెప్పించేలా చూస్తాను. అండ్ తర్వాత వచ్చేసి మనకి రెక్టాంగులర్ షేప్ అండి.
వస్తుందండి. రెక్టాంగిల్ షేప్ అంటే మనకి 17 ఇంచులు వెడల్పు వస్తుంది అండ్ 5 ఇంచులు హైట్ వస్తుందనమాట. మీకు అడ్డం వచ్చేసి 17 ఇంచులు. నేను అందుకే మీకు క్లియర్‌గా తెలియడం కోసం ఇలా తిప్పాను కెమెరా అనేది. సో, 17 ఇంచులు మనకు అడ్డం వస్తుంది. పొడుగు వచ్చేసి మనకి 5 ఇంచులు వస్తుందనమాట. ఇవేంటంటే మనం బోర్డర్‌గా వేసుకుంటాం అనమాట. అంటే లక్ష్మీదేవి పాదాలు ఇవి నేను చూపించినవన్నీ కూడా. సో, ఫస్ట్ చూపించింది లక్ష్మీదేవి పాదాలే అండ్ తర్వాత చూపించినవి కూడా లక్ష్మీదేవి పాదాలే అనమాట. ఇక్కడొచ్చేసి చాలామంది ఫేవరెట్ బోర్డర్స్‌లోని మందారం. సో, మందారం చాలా బావుంటుంది. నేను లేటెస్ట్‌గా రీల్ కూడా ఒకటి చేసి పెట్టాను కలరింగ్ వేసి. అండ్ కలరింగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయండి. కేజీ ప్యాకెట్. సో, ఆల్మోస్ట్ 13 కలర్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. కావాలనుకున్న ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇది కూడా మనకి లక్ష్మీదేవి పాదాలు, శ్రీ, ఓం, స్వస్తిక్ అలాగే గోపాదాలు ఇవన్నీ కలిసున్నాయి. అండ్ శ్రీ మహాలక్ష్మి ప్రసన్న ఇది కూడా ఇది మనకొచ్చేసి ఓవరాల్‌గా 8x5 ఉంటుందండి. 8x5 చిన్న సైజ్ అనమాట. సో, మనకి 8 ఇంచ్ ఆ రేంజ్‌లో ఉంటుంది సైజు. అండ్ తర్వాత ఇది కూడా లేటెస్ట్ ముగ్గేనండి. ఇది వచ్చేసి మనకి కుబేర ముగ్గు అండ్ కుబేర యంత్రము మధ్యలో లక్ష్మీదేవి కమలం అనమాట. ఇది కూడా బాగా వెళ్ళే ఐటమ్. సో, ఇవన్నీ కూడా రిక్వెస్ట్ మీద తెప్పించడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి రిపీటెడ్‌లీ ఎక్కువ అంటే స్టాప్ అనేది ఉండదనమాట ఈ ఐటమ్స్‌కి. సో, హాట్ కేక్స్‌లకి వెళ్తూనే ఉంటాయి. సో, ఇవి ఎక్కువ వెళ్తాయి. ఎందుకంటే చాలా వరకు పూజల దగ్గరే మనం రంగోలీ స్టెన్సిల్స్ అనేవి వాడతాం కాబట్టి చాలా వరకు ఇవే ఉంటాయన్నమాట. శ్రీ యంత్రం అండి. ఇది వచ్చేసి 5x5 సైజ్ అండి. చిన్నది. పూజ గది చిన్నగా ఉంది లేదా తులసమ్మ దగ్గర ప్లేస్ లేదు. చిన్ని ముగ్గేసుకోవాలి. బట్ అది కూడా నాలాంటి వాళ్ళకి రాదు. సో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక డెఫినెట్‌గా ఇలాంటివి ట్రై చేయొచ్చు. సో, ఇది 5x5. సో, ఇవైనా సరే చిన్నవైనా సరే మీరు మినిమమ్ 3 ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. 5x5 ఇది అనుకోండి ఇంకా ప్యాకింగ్ సమస్య ఉండదు. 3 కూడా ఇవే సైజ్ పెట్టుకుంటే హ్యాపీగా మీకు షిప్పింగ్ అయిపోతుందన్నమాట. సో, అమ్మవారి పాదాలు లక్ష్మీదేవి అమ్మవారి పాదాలు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నవైతే. అండ్ ఇదొచ్చేసి మనకి నార్మల్ కోలం అంటే నార్మల్ ముగ్గు అనమాట. సో, ముగ్గు పెట్టుకోవడం రాదు అనుకునే వాళ్ళు హ్యాపీగా ఇటువంటి స్టెన్సిల్ తీసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇవైతే మీకు డ్యామేజ్ అవ్వవు. 3 ఒకే సైజ్ కాబట్టి హ్యాపీగా షిప్పింగ్ అనేది చేసేయచ్చు అనమాట. స్క్రీన్‌లో చూపించిన డిజైన్స్ మాత్రమే కాదండి. చూపించిన డిజైన్స్ ఎన్నో ఉన్నాయి. సో, మీకు వీటిలో నచ్చినా లేకపోతే ఇంకా డిజైన్స్ కావాలనుకున్న పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి మీరు వాట్సాప్ చేయొచ్చు. సో, మోర్ డిజైన్స్ అని అడిగినట్లయితే మీకు ఇంకా చాలా డిజైన్స్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో, మేము చెప్పాను కదా! మరొక్కసారి గుర్తుపెట్టుకోండి. మినిమమ్ ఆర్డర్ ఒకే షేప్ అయితే కనుక 3 స్టెన్సిల్స్ లేదు డిఫరెంట్ షేప్స్ అనుకుంటే మినిమమ్ 4 స్టెన్సిల్స్ ఆర్డర్ చేసుకోవాలి. అది మాత్రం మర్చిపోవద్దు. సో, స్క్వేర్ షేప్ 2, రెక్టాంగిల్ షేప్ 2 లేదంటే 3 ఒకే షేపు. సో, మీ ఇష్టం అనమాట. సో, మినిమమ్ 2 అయితే ఉండాలన్నమాట ఒకే సైజువి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ ఆవు దూడ అండి. ఇది కూడా బాగా వెళ్ళే ఐటమ్. ఆవు దూడ డెఫినెట్‌గా చాలామంది తీసుకుంటూ ఉంటారు. సో, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌కి.